రాఖీ కట్టి ఎట్లయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు కొట్టేసేయాలి. తమ్ముడు ఇట్రా. ఎందుకు? రాఖీ కడతారా? వస్తున్నా ఉండు. 10 రూపాయల రాఖీ తెచ్చి నన్నే బక్రా చేద్దాం అనుకుంటుంది, కానీ నిన్నే బక్రా చేస్తున్నా. తమ్ముడు ఏమైందా? ఏం లేక నా మీద ఎంతో ప్రేమతో రాఖీ తెచ్చినావు కదా, నా మీద ఎంత ప్రేమ అక్క నీకు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. వీడేంది ఎంత ఎమోషనల్ అవుతున్నాడు. నేను రాఖీ కట్టేది పైసల కోసం అని తెలిస్తే ఏమవుతాడో ఏమో. పైసలే తీయపోని చెప్తా వీని సంగతి. స్వీట్లు కూడా మొన్న వరలక్ష్మి వ్రతంకి వేసిన స్వీట్లు పెడుతుంది. తీరా తీయబే. ఇదేంది కట్టక ముందు ఒకలాకుంది, కట్టినాక ఒకలాకుంది. ఏదైతే దానిపైసలు దానికే తీసుకో అక్క. ఏ వద్దులేరా, నేనేదో జోక్ చేసిన. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరేలే. ఏ ఇప్పుడు ఎందుకు లేరా ఇవన్నీ? అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు. ఎక్కడున్నా వస్తాను నేను. ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టావు, అడ్రస్ నాకు అర్జెంట్ అడ్రస్ కావాలి. నీకుంది, నీకుంది, అది కన్ఫర్మ్ నీకుంది. నీ అడ్రస్ అంతా చెప్పు నాకు. పైసలు ఇచ్చినా పండగ చేసుకో. 10 రూపాయలు రాఖీ కట్టి 1500 కొట్టేసిన. అమ్మ దాని పైసలు అని తెలుసు నన్ను ఏం చేస్తుంది. నరుకుతారు, నరుకుతారు, నరికేస్తారు. నీ దగ్గర అడిగిన పైసలు ఎక్కడిరా? ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మత లేకుండా. దానివేనా? దాని పైసలు దానికి ఇస్తే అదేంద్రా నవ్వుతుంది. ఒకసారి చూడట, రాఖీ పండుగ వస్తుంది కదా, అక్కకి పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా రాఖీ పండుగకి 1 మంత్ ఉంది, రోజుకి 50 రూపాయలు వేసుకున్న సెట్. అక్క 50 రూపాయలు ఇవ్వ, అక్క 50 రూపాయలు ఇవ్వ, అక్క 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 అక్క. ఇంటెలిజెంట్ ఫెలో. దానికి తెలియదు కదా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కకు బస్కిరా నేను ఇస్తే అక్క దగ్గర నువ్వు తీసుకుంటున్నావరా? ఎవడనుకుంటున్నావే నన్ను? తెలియకుండా ప్లాన్ చేస్తాం, అట్లా ఉంటుంది మనతోని. చెప్తా కదా. సరే నేను చెప్పాను కానీ నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. చాలు, ఎట్లా అనిపిస్తున్నా నీకు? సరే ఆగు, మీ అక్కకి చెప్తా ఆగు. నేను వద్దులే అమ్మా, నిన్నే కాకపోతే ఎవరికి చేస్తానే. పోయి బాసంలో దంపో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు.